చేస్తున్నారు, నా వంతుగా నేను ఇది ఇవ్వదలుచుకున్నానని ఒక అర్ధగంటో గంటో ఎక్కువసేపు నాతో మాట్లాడి మీరు పంపించే వివరాల కోసం పదే పదే నన్ను మాట్లాడించడానికి ప్రయత్నం చేస్తే గొంతంతా పోతూ ఉంది. దయచేసి మీరు 7277772229 యాగానికి సంబంధించినటువంటి ఒక కొబ్బరికాయలకు కానివ్వండి, కుంకుమకు కానివ్వండి, మీరు దూరాభారాన ఉంటారు, రాలేనటువంటి వాళ్ళు మీరు ఈ నెంబర్లకు కుంకుమ నిమిత్తముగా మరి ఏదైతే ఉందో కుంభకోణం నుండి కుంకుమని తెప్పించడం జరుగుతుంది. కొబ్బరికాయలు కూడా ఒకే వ్యక్తి చేత అమలాపురం అనేక ప్రాంతాల నుండి, కేరళ నుండి కూడా మాట్లాడుతూ ఉన్నాం. మనకు 11 లక్షల కొబ్బరికాయలు కావాలి. ఈ మధ్యకాలంలోనే ఈ కార్యక్రమాలన్నిటికీ సంబంధించి మనం ఈ రాజశ్యామల అమ్మవారి యొక్క స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పాన్ని అనుసరించి మరి ఆ అమ్మవారిని ఇక్కడికి తీసుకొని రావడానికి మహాబలిపురంలో విగ్రహం నిర్మాణం జరుగుతూ ఉంది. విగ్రహ నిర్మాణంలో 16 అడుగులు ఆధారపీఠంతో సహితంగా విగ్రహ నిర్మాణంలో భక్తులందరూ మీ వంతు సహాయ సహకారములు అందించండి. రాజశ్యామల అమ్మవారి యొక్క యాగము చేసిన, అర్చన చేసిన, స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఆ యొక్క మూర్తికి మీరు విరాళములు అందించినట్లయితే అమ్మవారికి జరిగేటువంటి ఒక నిత్యార్చన ఫలితము, యాగం చేసేటువంటి ఆ పుణ్య ఫలితము, అమ్మవారికి జరుగుతున్నటువంటి ఒక ప్రతి సేవ ఆ అమ్మవారి విగ్రహానికి ఉండబడేటువంటి ఒక ప్రియారిటీ అంతా ఇంత కాదు. స్వర్ణాలయంలో ప్రతిష్ఠించేటువంటి ఒక మూర్తి ఇక్కడ సాధారణంగా మనం చేసేటువంటి ఒక కార్యక్రమం. ఇప్పుడు 1000 యాగములు పూర్తి చేసుకొని 1000 యాగముల అనంతరం 1001వ యాగంలో ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేశాం. పూర్వజన్మ సుకృత ఫలితం ఉంటే గాని ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కాలేరు, అమ్మ సేవలో పాల్గొనలేరు, అమ్మ సేవలో తరించలేరు. ఒకవేళ తరించాలని ఆశ ఉన్నా కను ప్రభావం వల్ల మిమ్మల్ని కర్మల వైపు ఆ కలి ప్రభావం ముందుకు తీసుకుని వెళుతుంది తప్ప దైవ మార్గంలో నడిపించడానికి ఎట్టి పరిస్థితుల్లో మన మనస్సును ఒప్పుకునేలాగా చెయ్యదు. అయినప్పటికీ వాటన్నిటినీ దాటుకొని అపర దేవత సేవలో పాల్గొనటం, ఎంతో మంది భక్తులు ఇప్పటికే ముందుకు రావటం, మేము ఈ దేవాలయ నిర్మాణంలో భాగస్వాములవుతాం. మీకు ఉండబడేటువంటి ఒక అనేక సమస్యల పరిష్కారానికి ఆ యొక్క కొబ్బరి చిప్పలో ఆ యొక్క పచ్చకర్పూరం కానీ కర్పూరం కానీ వెలిగించి చక్కగా ఆ దేవుడు మందిరంలో గణపతికి దాన్ని ఆ వాసన వచ్చే విధంగా చూపించండి. మీ సమస్యలు అలా 40 రోజులు చేసిన తర్వాత డే బై డే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇలా మీరు 11 లక్షల కొబ్బరికాయలు ఇచ్చే దాంట్లో మీ వంతుగా 21 స్వామికి చాలా ఇష్టం సంఖ్య. 21 రూపాయి 21 సంఖ్య చాలా ఇష్టము. ఆయనకి జప సంఖ్య 444, ఇంకా ఎక్కువ చేస్తే 4444, ఇంకా ఎక్కువ చేస్తే ఇట్లా 4తోటే బాగా జప సంఖ్యలు, తర్పణాలు ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి. సేవా కార్యక్రమానికి సంబంధించి 11 లక్షల కొబ్బరికాయల హోమానికి సంబంధించి, కుంకుమార్చనకు సంబంధించి ఒకటి అర్జిత సేవగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కొబ్బరికాయలకి పూజా ద్రవ్యాల నిమిత్తము 25,000 రూపాయలని ఇక్కడ దశమహావిద్య యాగం జరిగినంత వరకు కూడా వారి పేరుతో నిత్యార్చన, ఆ యాగము 11 లక్షల కొబ్బరికాయలతో హోమము, విశేష హోమాలు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. 50,000 ఆ రకంగా విరాళం ఇచ్చినటువంటి వాళ్ళకి సంవత్సరం పాటు గోతనామార్చన, అదే మాదిరిగా అమ్మవారి యొక్క వెండి డాలరు, దాంతోపాటుగా బంగారపు అమ్మవారి యొక్క డాలర్ని ఇస్తూ ఈ యొక్క 50,000 విరాళం అందించినటువంటి వారికి యాగంలో కూర్చునేటువంటి అవకాశం. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీ రాజశ్యామలాంబ సహిత దశమహావిద్య ఆలయం, స్వర్ణ దేవాలయం, గోల్డెన్ టెంపుల్ నిర్మాణం కొరకు లోకక్షేమార్థం దశమహావిద్య మహాయాగం, 11 లక్షల కొబ్బరికాయలతో లక్ష్మీ గణపతి హోమం మరియు 11 కోట్ల కుంకుమార్చన కనక మహాలక్ష్మి కుంకుమార్చన సత్తుపల్లి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయమునందు 108 రోజుల పాటు నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదములు స్వీకరించి భగవత్ కృపకు పాత్రులు కాగలరని మనవి. స్వర్ణ దేవాలయ నిర్మాణము మహాసంకల్పం, సాహసోపేతమైన నిర్ణయం. ఇది అమ్మ నిర్ణయం. ఖచ్చితంగా కార్యక్రమాలకు సంబంధించి మీరు డబ్బులు చెల్లించలేరు అనుకున్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో ఎవరైనప్పటికీ కూడా మీకు కనీసం కొబ్బరికాయ కూడా, నేను పూజలు, హోమాలు, యాగాలు ఇప్పుడు 11,000 రూపాయల టికెట్లో కానివ్వండి, 25,000 రూపాయల అర్జిత సేవలో కానివ్వండి, లేకపోతే 50,000 రూపాయల దాంట్లో కూడా ఈ మొత్తం కూడా యాగద్రవ్యానికి మాత్రమే తప్ప
పురోహితులకి కానీ లేకపోతే స్వర్ణాలయ నిర్మాణ నిమిత్తంగా మీరు ఇచ్చేటువంటి ఒక విరాళాలకి దీనికి సంబంధం లేదు. స్వర్ణాలయం నిర్మాణం నిమిత్తం శ్రీదేవి శ్రీ విద్యాపీఠం అకౌంట్కి ఖచ్చితంగా పంపించాల్సి వస్తుంది. యాగ నిర్వహణకి సంబంధించిన దాంట్లో మాత్రం 7277772229 ఈ కొబ్బరికాయలు కానివ్వండి, కుంకుమ కానివ్వండి, మీరు రాలేనటువంటి వాళ్ళు ఈ యొక్క మరి అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తూ జయ జయ శంకర హర హర శంకర. శ్రీ రాజశ్యామల సహిత దశ మహావిద్యా స్వర్ణాలయం నిర్మాణ మహాసంకల్పం శ్రీదేవి శ్రీ విద్యాపీఠం శ్రీలక్ష్మి గణపతి ఆలయం సత్తుపల్లి కంచి కామకోటి పీఠ సంప్రదాయం 9948897652 7277777729.